నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇది మీకు ముందే చెప్పాను. వ్యాప్తంగా 30 లక్షల టన్నుల ఈ నార, ఈ ఫైబర్ ఉత్పత్తితో ఇది మార్కెట్ నడుస్తుంది. మన దేశం తాలూకా పాత్ర అందులో లేదు. కానీ ఇది పండించడానికి చాలా ప్రాంతాలు ఖాళీగా ఉన్నాయి. ఏవైనా కార్పొరేట్ సంస్థ యజమానులు అవుట్ సైకిల్ ఎవరైనా దీని మీద పరిశోధన చేసి వీటిని పండించిన దేశాలకు వెళ్ళి అక్కడ టెక్నాలజీ తెలుసుకొని మన రైతులకి ప్రోత్సహించి ఈ పంటని వేయిస్తారేమో. దానివల్ల రైతులకి ఉపయోగపడి దానివల్ల చాలామంది వ్యవసాయ ఆధార పరిశ్రమలో ఉపాధి కలుగుతుందని ఒక ఆశ. అలాగే విదేశీ మారక ద్రవ్యం కూడా వస్తుంది. ఇది ఒక కొత్త పరిశ్రమ. ఔత్సాహికులు పెట్టుబడి పెట్టగలిగిన పారిశ్రామికవేత్తలైనా ఎవరైనా దీని మీద కొంచెము దృష్టి పెట్టినట్టయితే బ్రెజిల్లో కానీ టాంజానియాలో కానీ ఈ పరిశ్రమలు ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసి వచ్చి ఆ పరిస్థితులను తెలుసుకొని ఆ మొక్కల్ని సప్లై చేసి రైతుల ద్వారా పండించి మీరు ప్రయోగాత్మకంగా ఈ పరిశ్రమకు ప్రోత్సహిస్తారని ఒక చిన్న ఆశతో నా వంతు కృషిగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సీసల్ ఫైబర్ అనేది మనకి పత్తి వాడతాం కదా, టెక్స్టైల్ రంగంలో పత్తికి ప్రత్యామ్నాయంగా, అలాగే గోగు నారకి ప్రత్యామ్నాయంగా, అలాగే వాటితో పాటు కూడా ఇది వాడచ్చు. ఇది సీసల్ ఫైబర్, ఆ ఫైబర్ని ఇచ్చే చెట్టు. దీన్ని మనం సాధారణ భాషలో కితనార మట్టలు అంటాము. దీన్ని ఇలాగ నీటిలో నానబెట్టి దీని నుంచి ఈ విలువైన ఈ ఫైబర్ని, ఈ నార్ని మనము తీయచ్చు. అది తీసే విధానం ఎలాగా, దేశవాళీ పద్ధతిలో ఎటువంటి మిషనరీ వాడకుండా నాణ్యమైన నారుని ఉత్పత్తి చేసే విధానం ఎలాగనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఈ సీసల్ ఫైబర్ మొక్క దీని జీవితకాలము 10 నుండి 12 సంవత్సరాలు ఉంటుంది. ఇది బ్రతకడానికి ఎటువంటి నీటి సౌలభ్యం కానీ ఏమీ అవసరం లేదు. సహజమైన వాతావరణంలో ఇది బతుకుతుంది. దీనికి ప్రత్యేకమైన ఎరువులు కూడా ఇవ్వాల్సిన లేదు. పశువులు తినవు, అలాగే అడవి జంతువుల నుంచి కూడా ఎటువంటి నష్టము వాటిల్లదు. ఇది ముఖ్యంగా మన చుట్టూ ఉన్న పొలాలకి ఫెన్సింగ్గా వేసేవారు ఇదివరకు, కానీ ఇప్పుడు అక్కడక్కడ పిచ్చి మొక్కలుగా ఉన్నాయి. దీన్ని మన దేశంలో ఎవరూ దీన్ని అంతగా పట్టించుకోవట్లేదు. మన దేశంలో ఇంతకుముందు దీని నుంచి నారుని ఏ విధంగా ఉత్పత్తి చేసేవారు అనేది మీకు ఈ వీడియోలో నేను వివరిస్తాను. ఎటువంటి మిషనరీ అవసరం లేకుండా ఈ కితనార మట్టల్ని కోసి వాటిని నీటిలో నానబెట్టి నారుని ఉత్పత్తి చేసే ప్రక్రియ గురించి వివరిస్తాను. ఇప్పుడు ఈ సీసల్ ఫైబర్ని మన దేశవాళీ పద్ధతిలో ఎటువంటి మిషనరీ లేకుండా మనము నారు తీసే విధానాన్ని మీకు వివరిస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఇలాగ వస్తుంది. ఇది సీసల్ ఫైబర్ అంటారు. దీని నుంచి నార తీస్తే ఈ విధంగా వస్తుంది. ఇది ఫైబర్, సేక్ అంటాం కదా, ఇది ఫైబర్. ఇది తాళ్ళ పరిశ్రమలోన రోప్స్, మెరైన్ రోప్స్ అనమాట, మామూలు తాళ్ళు కాదు. షిప్పులకి అట్లా కట్టే మెరైన్ రోప్స్లోన, అలాగే ఇంకా హై క్వాలిటీది అయితే కార్పొరేట్ పరిశ్రమలో రకరకాలుగా ఉపయోగిస్తారు. ఇంకా కొంచెం లీస్ట్ క్వాలిటీ ఉన్నట్టయితే పేపర్ తయారీలో, విలువైన పేపర్ తయారీలో ఉపయోగిస్తారు. దీని ప్రథమ స్థానం ఉత్పత్తిలో బ్రెజిల్ ఉంది. తరువాత స్థానంలో మెక్సికో, తర్వాత టాంజానియా, ఇతర ఆఫ్రికా కంట్రీస్, అలాగే చైనా. ఈ విధంగా కొన్ని దేశాలు దీన్ని ప్రధానంగా ఉత్పత్తి చేస్తాయి. ఇది సన్నంగా సేకు దారం మాదిరిగా వస్తుంది. ఇది సీసల్ ఫైబర్ అంటాం. ఇది ఒక సంవత్సరానికి ప్రపంచ ఉత్పత్తి 30 లక్షల మెట్రిక్ టన్నులు ఈ సేకు ఈ నారని ఉత్పత్తి చేస్తున్నారు. దీని మార్కెట్ ప్రస్తుతానికి 30 లక్షల టన్నులతో మార్కెట్ నడుస్తుంది. దీని తాలూకా ఈ సేకు ప్రాసెస్ ఎలా చేయాలనేది మన దేశవాళీ పద్ధతిలో, మిషనరీ ఏం లేకుండా అనేది నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఈ మట్టల్ని మనం కొయ్యాలి. వీటికి సైడ్లకి ముళ్ళు ఉంటాయి, ఈ విధంగా రంపంగా దారుగా ఉంటాయి. అలాగే మెయిన్ ముళ్ళు ఒకటి చాలా దారుగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా కొయ్యాలి. దీన్ని ఇగోండి ఇలాంటి కొడవలతోని ఈ విధంగా కోసుకోవాలి. ఇది సుమారుగా 1 మీటర్ పొడవు ఉంది, 1 మీటర్ ఉంది. ఇది ఈ విధంగా మట్టలు మనం కోసుకొని తర్వాత మనకి ఎటువంటి ఇలా గుచ్చకుండా ఈ విధంగా ఈ రంపాలని తీసేయాలి. ఇలా తీసిన తర్వాత రెండు వైపులు తీసేయాలి. ఎందుకంటే
మనం ఇది ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి పట్టుకెళ్ళాలి కదా. ఏదైనా తీసి చివరిని ఈ విధంగా నరికేయాలి. నరికేస్తే ఇది అప్పుడు ప్లెయిన్ అయిపోతుంది. మనకి ఎటువంటి రంపాలు కానీ ముళ్ళు కానీ ఏమి వచ్చవు. నేను ఈ మట్టలన్నీ ఒక మోపుగా కట్టి తెచ్చాను. ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు నీటిలో నానబెడుతున్నాను నేను. ఇప్పుడు పెట్టిన తర్వాత సుమారు వారం నుండి ఒక 10 రోజులు ఈ నీటిలో ఇలా మునిగిపోయి నానాలి. నానిన తర్వాత పైన ఈ గుజ్జు మొత్తం ఏంటవుతుందంటే కుళ్ళిపోతుంది. గుజ్జు మొత్తం కుళ్ళిపోయిన తర్వాత ఓన్లీ సేకు ఫైబర్ మాత్రమే ఉంటుంది. ఇదంతా గుజ్జు అంటుకొని ఉంటుంది, కుళ్ళిపోయి కదా. దాన్ని ఒక బండకేసి ఒక రాయి మీద బట్టలు ఉతికినట్టుగా ఇలాగ ఉతికినట్టయితే ఇలాగ మనం గుజ్జినట్టయితే ఇదంతా వదిలిపోయి తెల్లని సేకు దీని నుండి తయారవుతుంది. ఇది దేశవాళీ పద్ధతిలో ఎటువంటి మిషనరీ ఉపయోగించకుండా దీని నుంచి నారను తీసే పద్ధతి. ఇది కమర్షియల్గా అంటే కుటీర పరిశ్రమగా చిన్న చిన్న తాళ్ళు, ఆ తాళ్ళ నుండి బ్యాగులు ఇలాంటివి తయారు చేసుకోవడానికి, తర్వాత మన ఇంటి అవసరాలకు కానీ ఇతర మన మామూలుగా ఇంటి దగ్గర అవసరాలకి ఉపయోగించుకునే తాళ్ళు తీయడానికి ఇక్కడ కొబ్బరి తాళ్ళు ఉన్నాయి. దానికన్నా ఇది గట్టిది. దానికన్నా ఇప్పుడు బ్యాగుల తాళ్ళకి హ్యాండిల్స్ ఇవన్నీ కట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. కమర్షియల్గా తీయాలంటే ఖచ్చితంగా మిషనరీతోనే తీయాలి. ఇప్పుడైతే ఇదిగోండి చూసారా, ఇది నేను ఒక 10 రోజుల ముందు నానబెట్టాను కొన్ని మట్టలు. అప్పుడు వీడియో తీయలేదు నానబెట్టేటప్పుడు. ఈ విధంగా కుళ్ళింది. ఇదిగోండి ఇలా కుళ్ళిన తర్వాత ఇదిగోండి ఈ వేస్ట్ ఇలాగ వస్తుంది. దీన్ని ఇప్పుడు నల్లగా ఉంది కదా, దీన్ని కడుగుతాను చూడండి. దీనికి మరి కొంచెం బ్లీచింగ్ వాటర్లో కడిగినట్టయితే ఇంకా తెల్లగా వస్తుంది అన్నమాట. చూసారా, దీని నుండి వచ్చిన ఫైబరు, దీని నుండి వచ్చిన నార ఇంకా తెల్లగా ఉతకలేదు. మామూలుగా ఇప్పటికిప్పుడు తీసి మీకు చూపించాను. ఇది నార, ఇది పోగులుగా ఇవలుగా వస్తుంది. చాలా గట్టిది. ఇది నీటిలో నానింత అసలు తెంపే సమస్య లేదు, తెగిపోయే సమస్య లేదు. చాలా గట్టిగా ఉంటుంది. ఇలాగ ఉంది కదా, ఇలాగుండి దీన్ని కట్టలు కట్టి ఈ విధంగా మనం బండకేసి ఉతికినట్టయితే దీనికి ఉన్న కుళ్ళు మొత్తం వదిలిపోద్ది. లేదు సింపుల్గా అయితే మనము ఇప్పుడున్న బ్లీచింగ్ పౌడర్ వేసి సింపుల్ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఈ విధంగా ఇది మన దేశవాళీ పద్ధతిలో కుటీర పరిశ్రమలాగా మనము ఇలా తీసి దీన్ని ఇక ఈ జనపరాన్ని రకరకాలుగా ఇక మన ఐడియాని బట్టి ఇక మనకు తెలిసిన సమాచారాన్ని కొంత తెలుసుకొని ఈ నారతో తయారు చేసే వస్తువులు తయారు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ట్రైనింగ్ సెంటర్లు చాలా దగ్గర ఉన్నాయి. వాటిని ఆసరాగా చేసుకొని ఈ నారను మనం తయారు చేసి విక్రయించవచ్చు. ఇది ఒక పద్ధతి. కమర్షియల్గా మాత్రం వేరే పద్ధతి అది. దీన్ని ఇలాగా నానేయడం ఇది అంతా ఏముండదు. ఈ మట్టిని మిషన్లో పెడతారు. మిషన్లో పెడితే అది బాగా నలిపేసి ఈ తాలూకు వేస్ట్ని అంతా తీసేసి కేవలము ఇలాంటి పీచును మాత్రం మనకి ఇస్తుంది. అయితే అందులో కూడా ఇంత నీట్గా రాదు. దాన్ని కూడా మళ్ళీ ఉతికి దాన్ని రకరకాలుగా వాటర్లో కానీ కెమికల్ ట్రీట్మెంట్ చేసి వైట్గా తయారు చేస్తారు. ఇదండి సీసల్ ఫైబర్కి సంబంధించి కొంత సమాచారం, నాకు తెలిసిన సమాచారం మీతో పంచుకున్నాను. ఎవరైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దీనిపై దృష్టి పెడితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. నమస్తే అండి.